అండి. నా పేరు జ్యోతి కొత్తపల్లి. ఈరోజు నేను శివాజీ పార్క్లోనే డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తాను. పిల్లల్లో ఉన్న టాలెంట్స్ అంతా కూడా బయటపడ్డది. నేను నార్మల్గా డ్రాయింగ్ కాన్సెప్ట్ అనేది పెడదామా అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఒక కాజ్ అయిపోయిందండి. నాకు ఫ్రెండ్ తాలూకా వైఫ్ రీసెంట్గా డెలివరీ అయింది. తను బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని తెలిసింది నాకు. అండ్ దే నీడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. సో ఆ విషయం మీద నేనేం చేశానంటే, ఈ ఒక ఈవెంట్లో మనకి 199 రూపీస్ అనేది మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్నాం. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అంతా కూడా నేను ఆ పేరెంట్స్ని డొనేట్ చేసేస్తున్నానండి. ఐ నో ఇట్స్ అది నథింగ్. మనకి అది వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అనేది 16 lakhs ఆ ట్రీట్మెంట్ కోసము అనుకొని చెప్పారు. బట్ అది మనం ఇవ్వలేము కాబట్టి ఎంతో కొంత మన టీమ్ మెంబర్స్ అందరూ చిన్నారి పిల్లలు వాళ్ళ బ్లెస్సింగ్స్ మెయిన్ చెప్తున్నాను. ఈరోజు ఆ పాప 100% లాంగ్ లీడ్ ఉంటుందండి. బికాజ్ ఇంత చిన్న పిల్లలు డ్రాయింగ్ చేసి వీళ్ళ బ్లెస్సింగ్స్ ఆ పాప దగ్గరికి వెళ్తుంది అనుకొని నేను అనుకుంటున్నాను. అండ్ నా టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఎంత హెల్ప్ చేస్తున్నారు నాకు. పేరెంట్స్ అందరూ కూడా ఎంత సపోర్టింగ్గా ఉంటున్నారు నాకు ఈ విషయంలో మాత్రం. అది మాత్రం చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేను ఈ విషయంలో మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడైతే ఏదైతే డ్రాయింగ్ కాంపిటీషన్ అయిందో అందులోన నేను ఫిల్టర్ చేసేస్తున్నాను. ఫైనల్స్కి అయితే ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మళ్ళీ కాల్ బ్యాక్ వెళ్తుంది మా వైపు నుంచి. వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ వచ్చి పెయింటింగ్ వేయాలి. అండ్ అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి స్పెషల్ థింగ్స్ ఉంటాయి. అది మాత్రం చెప్తున్నాను నేను. ఇది నేను నా తరపు నుంచి, నా టీం తరపు నుంచి అండ్ గాడ్ తరపు నుంచి ఒక గిఫ్టే అనుకుంటున్నాను. మేబీ నేను కోరుకుంటున్నాను ఏంటంటే, నా చిన్నారి పాప త్వరలోనే రికవర్ అవ్వాలి అండ్ మదర్ కూడా త్వరలోనే రికవర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు శివాజీ పార్క్లోని విజిఆర్ ఆర్గనైజేషన్లోని డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే పిల్లలకి అనేటప్పటికీ ఏ ప్రోగ్రామ్ పెట్టాలి, వాళ్ళకి ఏంటి కండక్ట్ చేయాలనేది ఒక డైనామోలో ఉంటాం ఎవరైనా సరే ఈవెంట్ మేనేజ్మెంట్లోని. కానీ ఇక్కడ విజిఆర్ ఆర్గనైజేషన్లో జ్యోతి తను మంచి ఆలోచనలతో ముందుకెళ్తుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఎవ్రీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగైతే మొన్న పిల్లలకు కూడా ఒక మంచి ఈవెంట్ చేశారు. అలాగే ఇదే విధంగా ఈరోజు శివాజీ పార్క్లోని తను డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దీనికి చాలామంది పిల్లలు కూడా సపోర్ట్ చేయడం, అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ టైం చూసుకుని కూడా ఇంత టైం వరకు వాళ్ళు వెయిట్ చేయడం, వాళ్ళ ఒక కాన్సెప్ట్ని, క్రియేటివిటీని దాని మీద పెట్టడం అనేది చాలా ఒక మంచి ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలో ఉంటుంది, మేము డ్రా చేయాలి, మేము ఎలాగైనా మా క్రియేటివిటీని కూడా మేము ముందు పెట్టాలని అనుకుంటాం. ఇట్స్ సో హ్యాపీ టు సీ దట్. సో ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ కూడా అందరూ కూడా తీసుకెళ్ళాలి. సొసైటీలోని ఒక మంచి పేరుతో ఉన్న కాన్సెప్ట్ కూడా మనం బేస్ చేస్తూ, అలాగే ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నారు. మంచి క్రియేటివిటీ ఆలోచనలు ఒక్కొక్కరు కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జ్యోతి బికాజ్ షీ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్టే హియర్ అండ్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ టు బీ హియర్. ఎందుకంటే పిల్లలతో ఉండడం అంటే చాలా హ్యాపీ. వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్ మనం ఇంకా చూడాలంటే ఇంకా మంచి కాన్సెప్ట్స్తో ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Everyone, this is Anusha and I'm a supervisor working in content. So I'm really feeling very happy to get collaborated with VJR organization and Jyoti Garu. She's a very good friend of me and we really appreciate the hard efforts that she's putting on towards the kids. It's usually we don't get to see kids being showcase their talent. So this is absolutely a dedication towards her son. So we do support that and it's really delightful to see all the kids showcasing their talent and it's like beyond the expectations and feeling very happy to be here. Thank you so much. చాలా విజయఆర్ తరపు నుంచి మా జ్యోతి, షీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ, అండ్ తను ఆర్గనైజ్ చేసింది ఈ పర్టికులర్ ఈవెంట్. దిస్ ద సెకండ్ ఈవెంట్ ఆల్ ఓవర్ అగైన్ విచ్ ఈస్ లైక్ డ్రాయింగ్ కాంపిటీషన్. And I'm really happy that అందరూ kids and parents being on weekends they came over here and they participated so nicely. ఈ టైం వరకు వాళ్ళు ఉండి చేసి and they really did well, a good job, fabulous job actually. And ఇలా ఇంకా ఎక్కువ చేయాలి అనేసి ఇంకా ఎక్కువ ఈవెంట్స్ చేయాలి. నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్ కూడా we are planning for Ugadi kind of thing. Yes, for Ugadi we are planning one more event and that would be upcoming. We'll be sharing our ideas more. ఇంకా ఎక్కువ టాలెంట్స్ అనేది మేము బయటికి తీసుకురావాలని మేము ప్రయత్నిస్తున్నాం, కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ విజయఆర్ వాళ్ళకి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ పిల్లలందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి. ఒక మంచి ప్లేస్లో నేచర్కి సంబంధించి పెయింటింగ్స్ వీళ్ళందరూ వేయటం అండ్ చూసామన్నీ చాలా బాగా వేశారు. సో వీళ్ళందరికీ యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీ, రెగ్యులర్ స్టడీస్ కాకుండా అదే స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్ కాకుండా ఇలాంటి నేచర్ దగ్గరగా ఉన్న ప్లేసెస్లో ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి పెయింటింగ్స్ లాంటి కాంపిటీషన్ పెట్టినందుకు విజయఆర్ వాళ్ళకి అండ్ పిల్లల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ నా విషయం చెప్తున్నాను. ఈ పిల్లలు ఇక్కడి నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి కూడా ఒక లైఫ్ లెసన్స్ లాగే పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్. My name is Shaheen. I am from grade 1. I am studying in Silver Oaks International School. Today I came to draw about nature. Nature is very beautiful. That is a big gift from God. Thank you so much, Jyoti ma'am, to give this nice opportunity today. నా పేరు శివ. యాక్చువల్లీ మా అనకాపల్లి, కానీ ఈ అటెండ్ అవ్వడానికి మా ఫ్రెండ్ రావాలి. తనకి కొంచెం హెల్త్ అనీజీగా ఉందని నేను అటెండ్ అయ్యాను సడన్గా. సో వీళ్ళు ఇచ్చే టీం కూడా నేచర్ నిజంగా ప్రతి ఒక్కరికి ఒక పేరు చెప్పగానే ప్రకృతి అనేసరికి ఒక ఆహ్లాదకరమైన ఆనందాన్ని వస్తుంది. ఎందుకంటే మన ప్రకృతిని మనం ఎంత సేవ్ చేస్తామో ప్రకృతి కూడా మనల్ని కూడా అంతే విధంగా సేవ్ చేస్తుంది. సో విజయ టాలెంట్స్ ఇలాంటి యాక్టివిటీస్తో పాటు రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా ఇంకా ఎన్నో కండక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది నేను వేసిన ప్రకృతి యొక్క చిత్రం. సో ఇది అందరూ చూడాల్సిందిగా కోరుచున్నాను. Good evening all, I am Khyati. I am studying in grade 6 and I am 12 years old. Today I drew this picture. It's a village and nature is everything around us and let's keep it clean. Thank you. Good evening, my name is B. Ganavatant. I am studying 8th class. This is Natal of the village. I made the college glass eye pink, no college pink, any pink. Thank you. Good evening, respected ma'ams, sirs, and my dear friends. I am your Hamsika from Presidential School. Today I am going to explain about Save Nature. We can plant more and more trees and throw garbage in the dustbin. Avoid using plastic bags. This is the important part of ecosystem. Thank you. Have a fantasy day. Wow, Good evening everyone. My name is Sri Sukruti. I am from Tempany School. Today I am going to tell about few lines about Save Nature. Reusing and recycling and reusing the old items. Planting more about Save Nature. Plant more trees to save nature. Thank you. Yeah, good evening to all. My name is Bhavani Prakash. I am from Visakhapatnam. I am an artist. I am going previous nationals also, Kala Utsav. Yeah, this is Vijayar organization conducted this competition. First of all, thank you so much giving this opportunity, Jyoti ma'am and this team. I was drawn in poster. This is yes. This is scenery. Means they are giving topic nature and waterfalls. I was taken this team. This is my scenery. Thank you.